నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, సృజనాత్మకత పెరుగుతుంది, వ్యక్తులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, ఇష్టపడిన వ్యక్తులతో కలిసి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క నైపుణ్యాలను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు చక్కగా ఉపయోగకరంగా ముందుకు సాగుతాయి. బిజినెస్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీ ఆలోచనలు మీ నైపుణ్యాలు చక్కగా ఉపయుక్తంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆ వృత్తికి సంబంధించి నూతన బాధ్యతలు అనేవి ఏర్పడడం, అలాగే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు మంచి వ్యక్తుల సహకారంతో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మంచి వ్యక్తులతో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి సంకల్ప బలం బాగుంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలని చక్కని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పెడతారు. అలాగే మీ లక్ష్యాలు నెరవేర్చుకుంటారు, పట్టుదల పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే మీరు పనిచేస్తున్న వ్యవస్థలో ఎవరైనా సరే వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో మీకు ఎదురవడం వల్ల కొన్ని పనులు చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. అంటే సంబంధం లేని వ్యక్తుల జోక్యం కానీ, ఇష్టం లేని విమర్శనాత్మకమైన వ్యక్తులతో మాట్లాడవలసిన పరిస్థితుల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా మిశ్రమ ఫలితాలకే ఎక్కువ అవకాశం ఉందన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకొని మీ సమయాన్ని తర్వాత మీ శ్రమని వృధా కానీయకుండా పనులు ముందుకు జరగడానికి అనుకూలతను పెంచుకునే విధంగా తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ పనులు చేసుకున్నట్లయితే మీ సమయం, శ్రమ, ధనం వృధా కాకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి పట్టుదల పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, నూతన ఆలోచనలు ఏర్పడతాయి, మానసిక ఉల్లాసం ఉంటుంది. అయినప్పటికీ ఆకస్మిక ఖర్చులు, అనుకోని ఖర్చుల్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి. శారీరక శ్రమ, నిస్సత్వ అధికంగా ఉండడం వల్ల కొంత నిస్త్రాణగా ఫీల్ అయ్యే అవకాశం ఉన్న రీత్యా కొంత విశ్రాంతికి ఎక్కువ అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది, పనులు కూడా చకచక ముందుకు సాగుతూ ముందుకెళ్లే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి.
ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. దీంట్లో మనకి ఉత్తర, హస్త, చిత్త ఇది కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలకి, వృత్తికి సంబంధించిన ప్రయాణాలకి, ఒక ముఖ్యమైన విషయంలో చర్చల కొరకు దూర ప్రయాణాలకి అవకాశం, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున మాటామంతి, వారితో కలిసి వృత్తికి సంబంధించి కానీ, మీకు సంబంధించిన లాభపరమైన విషయాలకు సంబంధించి కానీ, కుటుంబంలో సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, తర్వాత విశ్రాంతి విషయంలో కానీ మీరు సక్రమంగా దాని మీద ధ్యాస పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ముందు మీ వ్యక్తిగతమైన అవసరాల కొరకు ఆలోచించి సౌకర్యాలను చూసుకొని తరువాత మీరు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఇక తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ముఖ్యంగా దీంట్లో మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే ఇంతకాలం మీరు పడిన శ్రమకి, మీరు ఎదురు చూస్తున్న సహకారానికి, ఎదురు చూస్తున్న గుర్తింపు గౌరవానికి అన్నిటికీ సంబంధించి సంఘంలో గుర్తింపు గౌరవం, విశేష కీర్తి ప్రతిష్టలు, అది కూడా ముఖ్యంగా వృత్తిలో ఉండి, అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తూ, మీరు ఏదన్నా ఒక సంస్థ మీరు నడుపుతున్నా, లేకపోతే ఒక సంస్థలో మీరున్న దాంట్లో ఒక బాధ్యతగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా చక్కటి గుర్తింపు గౌరవం అనేది ఏర్పడడం, అందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ లాగా కనబడడం, మీ కీర్తి విశేషంగా పెరగడం, ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇది వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. రావలసిన లాభాలు కానీ, ఆదాయం కానీ మొదలైనవి చాలా వరకు కొంత ముందుకు జరగడం, ఆ విషయంలో ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన విషయాలు ముందుకు జరగడం, వృత్తిలో అధిక బాధ్యతలున్నా తగిన గౌరవం, దాని తగిన విలువ మొదలైనవి లభించడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా ఎవరన్నా వ్యక్తులతో నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, సంప్రదించిన విషయాల్లో కానీ చాలా వరకు అది ముందుకు జరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. తండ్రి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనురాశి వాళ్ళకి ధనస్సులోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నా ఆ ఖర్చులనే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, ఉన్నత విద్య కొరకు ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటి వాటికి ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు మీరు పుణ్య కార్యక్రమాల నిమిత్తం, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. పుణ్యబలం పెంచుకునే విధంగా ఆలోచిస్తారు, ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులు పెట్టే విధానంలో కానీ, వారితో చర్చించేటప్పుడు అపార్థాలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ అపార్థాలకి తావు లేకుండా, అనవసరమైన ఖర్చులు కాకుండా, ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడినప్పటికీ కంగారు పడకుండా కొంత సహనంతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మౌనంగా పనుల్ని సాధించుకునే దిశగా ఆలోచన చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కుంభరాశి.
అమ్మ, ఇక కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, చేస్తున్న కష్టమైన పనులకి గుర్తింపు, అలాగే లక్ష్య సాధన, దాంతోపాటుగా పోటీల్లో నెగ్గడం, ఎదురు చూస్తున్న వృత్తుల్లో అవకాశాలు రావడం మొదలైన దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ కష్టపడకుండా ఫలితాన్ని సాధిస్తారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీన రాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీన రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద విజయం సాధిస్తారు, కృషిశీలత పెంచుకుంటారు. నూతన విధానాల్లో, కొత్త విధానాల్లో మీరు కృషిశీలతను పెంచుకుంటూ, నైపుణ్యాలను కూడా పెంచుకుంటూ అనుకున్న పనులను సాధించుకోవడానికి కొంత కష్టమైనప్పటికీ కూడా గట్టిగా కృషి చేసి పనులను సాధించుకుంటారు. పాత రుణములు కానీ, పాత వ్యక్తుల్ని కలవడం కానీ మొదలైన వాటికి అవకాశాలు ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. న్యాయపరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు.